ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని నిజ నిరూపణ చేయాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాలి దాన్ని. ఎవడు తప్పు చేశాడు శిక్ష ఎవడికి వేయాలనే పొజిషన్లో ఉన్నారు కాబట్టి జరిగిన ఇష్యూని మొత్తం బయట పెట్టారు ఆయన. ఏం సార్ నిజంగానే పవిత్రత అనేది మనకు ఒకటి ఉంది, సనాతన ధర్మం అంటూ ఒకటి ఉంది, భక్తి ఆ వైబ్రేషన్ అంటూ ఒకటి ఉంది మనకి. మరి ఇలాంటి వాటికి తూట్లు పడుతున్నటువంటి ఈ సమాజంలో పొడుస్తున్నటువంటి అన్ని మతాలు పెరిగిపోతున్నాయి. ఇందాక ఆయన అన్నారు ఒక మాట, మూడు చర్చిలు ఉండేవి, ఈరోజు 29 చర్చిలకు ఎరిగిపోయింది తిరుపతిలో. అది కూడా తిరుపతి దేవస్థానం అనే ఎంతో గొప్పగా ప్రపంచవ్యాప్తంగా పేరువాంచినటువంటి ఆ ప్లేస్లో ఈరోజు చర్చిలు వెలిశాయి. 29 చర్చిలు అంటే మామూలు విషయం కాదు, 27. పైగా ఇక్కడ ఒకటి ఉంది గురుగారు, మీరు కూడా గమనించాలి. చర్చి ఫాదర్లకి జీతాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. అసలు వాళ్ళని నిజంగా ఏ రకంగా మరి వాళ్ళని పొగడాలా లేకపోతే ఇంకో రకంగా మనకు తెలియదు. కానీ సో ఏంటి సార్ నిజంగానే మరి ఇలాంటి వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. మన హిందూ ధర్మానికి తూట్లు పొడిచే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇలాంటి మనకు జరుగుతూనే ఉన్నాయి. ఏంటి మరి మీరు ఒక దైవాంశ సంభూతులు పైగా హస్త సాముద్రికంలో మంచి పేరుగాంచినటువంటి నిపుణులు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇది ప్రధానంగా ఏంటంటే వారు అన్న దాంట్లో నేను పూర్తిగా ఏకీభవించేది, మన మతాన్ని మనం ఆచరించుకోవాలి, పక్క మతాన్ని గౌరవించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు జెరూసలేం ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఎవరో వేరే గుడి పెట్టి టెంకాయ కొడతామంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మక్కా ఉంది, మక్కా దానికి ఒక ప్రెమిసెస్ ఉంటుంది దేవాలయానికి. ఆ ప్రెమిసెస్లోకి వెళ్ళి ఏదో అక్కడ వెంకటేశ్వరని పెడతామండి, తప్పే ఉంది, అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అని అక్కడ పెట్టి మనం అక్కడ పూజలు పునస్కారాలు దండలేయటం చేసామనుకోండి, అది కాంట్రవర్సీ అవుతుంది ఖచ్చితంగా. అదేవిధంగా ఇక్కడ కూడా తిరుమల అనేది ఏంటంటే అది మొత్తం ఆయన ఆస్థానం. అవును, ఎగ్జాక్ట్లీ. అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా వేరే మతాన్ని అక్కడ ఏదో బైబిల్ చదివారని దాన్ని మీరు చెప్పారు, అక్కడ ఏదో మసీదు కూడా మెట్టదారులు ఏదో పెట్టారని, ఇవన్నీ ఏంటంటే అవి ఏంటంటే లేనిపోని స్పర్ధని పెంచుకున్నట్టు అవుతుంది. రెండోది ఏంటంటే ఈ పార్టీలకు అతీతంగా మంచైనా చెడైనా అందరము అన్ని మతాలని గౌరవించాల్సిన వాళ్ళు కాబట్టి ఏదైనా మనకి తప్పు జరిగినప్పుడు అయ్యో ఇలా తప్పు జరిగిందా, దాన్ని వెంటనే రెక్టిఫై చేద్దాం, మేము సహకరిస్తాము అని అందరూ ముందుకు వచ్చి రైట్ మేము మీకు సపోర్ట్ చేస్తాం, అసలు ఏంటి అదేంటి తేల్చండి, అసలు ఎక్కడ వచ్చింది, ఎవడు చేశాడు, అసలు వాడిని బయటికి తీయండి అని సపోర్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే తప్పు చేయాలి, రూల్ లేదు, అధికారులు తప్పు చేసి ఉండొచ్చు. అది నేను అనేది ఏంటంటే మీరు ఒక స్టూడియో హెడ్గా ఉన్నారనుకోండి, మీ కింద ఎవరో సెక్యూరిటీ గార్డో లేకపోతే వాచ్మెనో లేకపోతే కెమెరామెనో ఎవరో మీకు తెలియకుండా చేశారనుకోండి, మీరు తప్పు అన్నప్పుడు వెంటనే మీరు వచ్చేసి ఆయన వెనకేసుకొస్తే అర్థం ఏంటి అంటే మీకు కూడా బాగా ఉంది అనుకుంటారు అనేటువంటి వచ్చేసేట్టు ఉంది. కాబట్టి చక్కగా అయ్యో అలా జరిగిందా, వెంటనే దాని కింద వేయండి, సిట్టు వేయండి, మేము సహకరిస్తాం, అందరూ కలిసి చేద్దాం, అందరూ సమిష్టిగా చూసి ఒకళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు మనం చేయటం ఎందుకు, పాజిటివ్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు మామూలు చిన్న చిన్న గేమ్స్ ఆడేటప్పుడే షేక్ హ్యాండ్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా చివరిలో మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. అదేంటంటే ఒక సామరస్యపూర్వకంగా జరగాలనేది, గేమ్ లాగా ఆడాలి, గేమ్ లాగా ఆడాలి తప్పితే పర్సనల్ గ్లెడ్జెస్ పెంచుకోకూడదు. ఇప్పుడు స్వామివారు అన్నప్పుడు అక్కడ ఒక హైందవ మతానికి సంబంధించిన ఒక ప్రశస్తమైన క్షేత్రం, అందులో ఎటువంటి క్యాన్వాసింగ్ లేకుండా ప్రశాంతంగా ఆయన చిరునవ్వు నొదట నుంచుంటే కోట్ల మంది 18 గంటలేంటి 20 గంటలేంటి 22 గంటలైనా వెయిట్ చేసి కూడా అసలు అరక్షణం దర్శనం కోసం వచ్చి మళ్ళీ ఇంకోసారి వెళ్దామా అనుకునేట్టు చేస్తుంది. అవకాశం ఉండదు కానీ మళ్ళీ ఇంకో రౌండ్ తిరిగితే బాగుంటుంది అనిపిస్తుంది నిజంగానే. అటువంటి మనకు ప్రత్యక్ష దేవం. అందులో ఏంటంటే మాకు పౌరాణికంగా చెప్పేది అంటే కృతయుగే రంగనాథశ్చ ద్వాపరే రఘునందక త్రేతాయుగే రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకట నాయక అన్నారు. అంటే ఒక యుగానికి మొత్తానికి ఒక గాడిని ఆపాదించినప్పుడు కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. అటువంటి దగ్గర ఏదన్నా ఇటువంటి జరగటం ఏంటంటే అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని పక్కన పెడితే జరగటం మటుకు చాలా ఘోరం. ఏంటంటే గబుకుని బాధగా ఉంటుంది చెప్పుకోవాలన్నా. ఇప్పుడంటే ఊళ్ళో ఎవరికో ఏదో జరిగింది అన్నదానికి సామాజికంగా నా కూతురికి నా తల్లికి ఏదో జరిగినప్పుడు నేను దాన్ని డిస్కస్ చేయడానికి కూడా నాకు బాధ వేస్తుంది. ఇప్పుడు నా తల్లిని తీసుకెళ్ళి ఎవరైనా రేపు చేశారన్నారనుకోండి,
మిగతా వాళ్ళు డిస్కస్ చేసినట్టు నేను మీడియా ముందు చేయలేరు discuss చేయను. చేయలేరు ఎగ్జాక్ట్లీ సార్. మా అమ్మ కదా, లోపల ఏముంటుంది, నాకు బాధ ఉంటుంది తప్పితే ఏదో ఎవరినో కొడదామో తిడదామో ఆవేదన వ్యక్తం చేద్దామో పోరాడదాం లోపల నలుగుతుంటుంది మనస్సు. అందుకని ఏంటంటే తప్పు జరిగిపోయింది.